ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు విశేషమైన గురువారం అంటే గురువు యొక్క బలం. గురువు యొక్క బలం మన జాతకంలో ఉంటే మనం చేసే ప్రతి పనిలోనూ మనకు విజయమే ఉంటుంది. విఘ్నాలు అనేవి కలగవు. అలాంటి గురుబలం కోసం ఈరోజు అద్భుతమైన పూజా విధానాలు మరియు సాయంత్రం చేయవలసిన అద్భుతమైన పరిహారాలు ఎన్నో చెప్పబడ్డాయి. కార్యక్రమాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. మరియు వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియోను ముందుగా ఎప్పట్లాగే పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 1-2-2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం షష్ఠి తదుపరి సప్తమి గడియలు ఆరంభం. నక్షత్రం చిత్తా నక్షత్రం. వారం ఈరోజు విశేషమైన గురువారం. తదుపరి సుభాషితం. నేటి సుభాషితం: పెరటిలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు, అలాగే వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. కార్యక్రమంలో తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. నేటి కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఆచరించవలసిన అద్భుతమైన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో అద్భుతమైన పూజా విధానం అందరూ తప్పకుండా చేయండి. ఈరోజు మహాగణపతి ముందు విప్ప నూనెతో 2 దీపాలను వెలిగించి తెల్ల ఆవాలను తీసుకొని ఆ తెల్ల ఆవాలకు గంధాన్ని కలిపి అక్షింతలుగా తయారు చేసి ఆ తెల్ల ఆవాలతో మహాగణపతి ద్వాదశ నామాలు కానీ గణపతి అష్టోత్తరం కానీ లేదా 21 సార్లు గం గణపతయే నమః అని తెల్ల ఆవాలతో గణపతిని అర్చించి గన్నేరు పుష్పాలు లేదా పారిజాత పుష్పాలు కుదరకపోతే ఏవైనా సరే ఎర్రటి పుష్పాలతో మహాగణపతిని అలంకరించి స్వామికి గుడ అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా నైవేద్యం చేసిన తర్వాత మీకు అనుకూలమైతే గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఈరోజు ఇలా గణపతిని పూజించడం వలన వ్యాపారంలో, అధికారంలో మరియు చేసే ప్రతి పనిలో అన్నింట్లో అభివృద్ధి కనబడుతుంది. ఒకవేళ మీకు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదవడం రాకపోతే గం గణపతయే నమః అని స్మరించుకుంటూ ఆ గణపతికి నమస్కరించుకోండి. అద్భుతమైన పూజా విధానం అందరూ తప్పకుండా పాటించండి. ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగంలో మీరు ప్రగతిని సాధిస్తారు. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు విశేషంగా గురువారం. సమస్త గురుదేవుల యొక్క అనుగ్రహం మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో ఆ దత్తుణ్ణి స్మరించుకుందాం. ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఈ నామాన్ని ఈరోజు అందరూ జపించి ఆ దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈరోజు సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం సాయంత్రం చేయవలసిన పరిహారం అద్భుతమైన పరిహారం. ఈరోజు మీకు అపరాజిత పుష్పం అంటే శంఖ పుష్పాలు లభిస్తే ఆ శంఖ పుష్పాలతో హారాన్ని తయారు చేసుకోండి. ఆ శంఖ పుష్ప హారాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి. ఇంట్లో ఆ పరమేశ్వరుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ పరమేశ్వరుడికి ఆ శంఖ పుష్ప హారాన్ని సంకల్పం చేసుకొని మీరు స్వామికి ఆ హారాన్ని సమర్పించండి. ఈ విధంగా చేయడం వలన మీరు ఏ సంకల్పం అయితే ఏదైనా సరే నెరవేరుతుంది. మీ సంకల్పం ఏదైనా ఉద్యోగం కోసం అయినా, ఇతర సమస్యలు ఏవైనా, ఆర్థిక సమస్యలైనా సరే మొత్తం తీరతాయి. మీకు ఏ పనైనా విఘ్నాలు కలుగుతూ ఉంటే ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయి. అద్భుతమైన పూజా పరిష్కారం అందరూ తప్పకుండా ఆచరించండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.